ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక చింతనను ఎలా అలవర్చుకోవాలి? అసలు యాక్చువల్‌గా నాకు ఆధ్యాత్మిక చింతన కలిగిందా? ఏంటి అనేది ఆ తొలి మెట్టు ఎలా తెలుసుకోవడం అంటే, మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది కూడా ధ్యానానికొచ్చిన వాళ్ళు అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళకు డబ్బు ఉంది, సుఖం ఉంది, ఉద్యోగం ఉంది. అందరూ అన్నీ సాఫీగా ఉన్నారు. కానీ చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞానం కోసం తహతహలాడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకలా? అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. వాళ్ళు ఎక్కడ ఇదివరకే వాళ్ళకు ఆ చింతన ఉంది కాబట్టి, ఈ జన్మలో వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడైతే ఆపుతారో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ, ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ, ఈ ప్రాపంచిక జీవితాన్ని కూడా ఆధ్యాత్మికంగా మలుచుకుంటారు. ఆధ్యాత్మికంగా మలుచుకోవడం అంటే, నాలో ఉన్నది ఆ చైతన్యమే. అందరిలో ఉన్నది ఆ చైతన్యమే. అందరిలో ఉన్నది నేనే. నాలో ఉన్నది అందరిలో ఉన్నది నేనే అన్న భావన తనలో కలుగుతూ ఉంటుంది.